మసాలా పొడిని డ్రగ్స్ గా భావించి ఒక వ్యాపారిని అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భోపాల్ ఎయిర్పోర్ట్ లో స్కానింగ్ మిషన్ ఇచ్చిన అలర్ట్ తో అమాయకుడు 57 రోజులు జైలులో గడపాల్సి వచ్చింది. చివరికి అవి కేవలం గరం మసాలా, ఆమ్చూర్ ప్యాకెట్లను తేలడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్లోని భోపాల్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజయ్ సింగ్ అనే వ్యాపారి 2010 మే 7న భోపాల్ నుంచి ఢిల్లీ మీదుగా మలేషియా వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా అతని లగేజీని స్కానింగ్ మెషిన్ ద్వారా పరిశీలించారు. అయితే బ్యాగ్ లో ఉన్న ఆమ్చూర్, గరం మసాలా ప్యాకెట్లపై స్కానర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్యాకెట్లలో హెరాయిన్, సైకోట్రోపిక్ పదార్థాలు ఉన్నాయంటూ అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అజయ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తాను తీసుకెళ్తున్నవి కేవలం వంట మసాలాలేనని ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లను భోపాల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కానీ ఆ పదార్థాలను పరీక్షించే సాంకేతిక సామర్థ్యం తమ వద్ద లేదని ల్యాబ్ అధికారులు తెలిపారు. దీంతో నమూనాలను హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాల్సి వచ్చింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అవి ఎలాంటి మారక ద్రవ్యాలు కాదని, కేవలం వంట మసాలాలేనని స్పష్టమైంది. అయితే అప్పటికే అజయ్ సింగ్ 57 రోజుల పాటు జైల్లో గడిపాడు. చివరకు నిర్దోషిగా విడుదలైన ఆయన తనకు జరిగిన మానసిక వేదన, పరువు నష్టం గురించి కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు సరైన ఫోరెన్సిక్ సదుపాయాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వ్యాఖ్యానించింది. కేవలం స్కానింగ్ మిషన్ ఇచ్చిన హెచ్చరిక ఆధారంగా ఒక వ్యక్తిని నెలల తరబడి జైలులో ఉంచడం సమంజసం కాదని కోర్టు స్పష్టం చేసింది. బాధితుడికి పరిహారంగా 10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లను తనిఖీ చేసి ఆధునిక సాంకేతిక సదుపాయాలను కల్పించాలని సూచించింది.